ఇప్పటికిప్పుడు చెఫ్ అయిపోవాలంటే చాలా కష్టమండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, మా అల్లుడు చెఫ్ అయిపోవచ్చు కదా మమ్మీ ఇవంతా ఎందుకు అనైతే వాడు చెప్పాడు. వాడితో నేనన్నా, "రేయ్! చెఫ్ అయిపోవడం అంటే చాలా కష్టం. అసలు ఇప్పటికిప్పుడే నేను చెఫ్ అవ్వాలంటే ఎంతమందిని బలి చేస్తానో కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పటివరకు నేను బేసిక్ వంటలే సరిగ్గా చేసింది లేదని మీ మామ ఎప్పుడు చెప్తుంటాడు. అలాంటి ఇప్పుడు చెఫ్ అవ్వాలంటే ఆయన మాత్రం అసలు ఇంట్లోకే రాడని అయితే వాడితో చెప్పాను. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే వాడు కొత్త ల్యాప్‌టాప్ తీసుకొచ్చారండి. ఇప్పుడు వాడు హాస్టల్ జాయిన్ అవుతున్నాడు కాలేజ్‌కి వెళ్తుంటే. అయితే ఆ ల్యాప్‌టాప్‌లో ఇలా వీడియోస్ అయితే చూపిస్తున్నాడు నాకు. మంచి స్క్రీన్ ఉంటుంది మమ్మీ చూడని అయితే. అయితే మేమిద్దరం చెప్పుకుంటూ ఇలా ముచ్చట్లు మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే నేను తింటున్నా. వాడు నాతో ఉన్నాడనమాట. ఈరోజు మినపగారెలు అయితే చేశాను. పొట్టుతో ఉన్నవి. కలర్ ఏంటి ఇలా ఉన్నాయని మాత్రం అనుకోద్దు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగుండింది. మా వారొచ్చేసి ఈరోజు గారెల్ని మంచిగా ఎంజాయ్ చేసి తిన్నారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఆయన బాగా తిన్నారంటే నాకు ఆ రోజు మొత్తం చాలా హ్యాపీ అనిపిస్తది. లేకపోతే చాలా టెన్షన్‌గా ఉంటదనమాట. ఈవినింగ్‌కైనా ఏదైనా మంచి వంట చేయాలని చెప్పేసి. ఎంతమంది ఇలా ఆలోచిస్తారో కామెంట్ చేయండి. మా వాడు నాకు చెఫ్ అవ్వాలని అయితే చెప్పారు కదా! నిన్నైతే నేను పాలకూర రైస్ చేశానురా దాంట్లో గుత్తొంకాయ కాంబినేషన్. చెఫ్ కూడా చేయరు అంత బాగా చేశాను అని అయితే వాడితో చెప్పాననమాట. నిజమా అని అయితే వాడు చెప్పాడు. ఎంతమంది వీడియో చూసిన వాళ్ళలో చెఫ్ ఉన్నారో కామెంట్ చేయండి. అయితే నిన్న పాలకూర అండ్ గుత్తి వంకాయ చాలా బాగా టేస్ట్ వచ్చాయని చెప్పి మా వారు మంచిగా తిన్నారనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.